హెల్తీగా త్వరగా అయిపోయే డిష్ ఒకటి చెప్తాను. దీనికోసం కావాల్సినవి: పెసరపప్పు 15 నిమిషాలు నానబెట్టుకోవాలి, మొక్కజొన్న గింజలు, కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పండిన ఆవకాడో కట్ చేసుకొని బౌల్లో తీసుకొని మెత్తగా చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పెప్పర్ పౌడర్, సరిపడిన ఉప్పు, నిమ్మకాయ రసము, జీలకర్ర పొడి వేసి కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి కొద్దిగా నెయ్యి వాడని వాళ్ళు నూనె కూడా వాడచ్చు. మొక్కజొన్న గింజలు వేసుకొని సరిపడిన ఉప్పు, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఆప్షనల్ అండి ఆరిగానో ఒక 10 నిమిషాలు స్టవ్ తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ పట్టుకోవాలి. పిండి గట్టిగానే ఉండాలి, నీళ్ళుగా చేసుకోవద్దు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని దోశలాగా వేసుకోవాలి. మరీ సన్నగా వేయకండి, మరీ లావుగా కాకుండా మీడియం వేసుకొని ఈ దోశ కాలిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు అలాగే ఆవకాడోని అరేంజ్ చేసుకుంటే హెల్దీ డిష్ రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుజీస్ భోజన కథలు.